పెద్ద కార్పొరేషన్ తీసుకెళ్ళి చిన్న మున్సిపాలిటీలో కలుపుతావా? అసలు ఇది యాక్సెప్టబుల్ పాయింటేనా ఎక్కడన్నా ప్రపంచంలో? మనం ఆంధ్రాకి పెద్ద దరిద్రం ఏంటయ్యా అంటే వీళ్ళెవడు చదువుకోనోడు కాదు, అందరూ చదువుకుని ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. నాయకులను దేవుళ్ళుగా భావిస్తా మన రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని గురించి మాట్లాడలేకపోతున్నారు. అది దరిద్రం. సార్, ఒకటి సొంత పార్టీలో కార్యకర్తలు నాయకుల వరకే సహకరిస్తారా రేపు పొద్దున మావిగన్ అంటే జగన్కి కనీసం? ఎందుకంటే షర్మిల గారు కూడా దీని మీద ఆమె నిన్న జోకులు పేలుస్తున్నారు, మావిగన్ ఇలా అన్నారు అనేది. అంటే ఇంకా ఎవరు సపోర్ట్ అనేది లేదు, ఒంటరి పోరాటం అవుతుంది రేపు పొద్దున. 3 రాజధానులు లాగే ఇది కూడా 3 ప్రాంతాల రాజధాని, ఇది కూడా 3 ముక్కలాట అలాగే మిగిలిపోద్ది. రాజకీయాలలో ఒక రాజధాని చుట్టూ చర్చ అనేది నడుపుతున్నారు అంటేనే అసమర్థ రాజకీయం నడుస్తుందండి రాష్ట్రంలో. ఎందుకంటే రాజధాని ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ స్టేట్ గవర్నెన్స్, అంతేగాని రాజధాని జీవితం కాదు. హైదరాబాదు రాజధాని అనేటటువంటిది ఇప్పుడు ఆ సెక్రటేరియట్కి ఎంతమంది వెళ్తారు ప్రజలు అక్కడ వాళ్ళు? లేకపోతే అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకి ఎంతమంది వెళ్తారు ప్రజలు? అదొక జస్ట్ విజిటింగ్ స్పాట్, అదొక అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ అంతే. కానీ అధికారంలో ఉన్న పార్టీ ఆరాటం దాని మీదే మొన్నటి వరకు, అంటే వాళ్ళకి అక్కడ వీళ్ళ పోరాటం దాని మీద. అంటే సమస్య మనకి ఇక్కడ ఏంటంటే మనం ప్రజల్ని ఇక్కడ సంతృప్తి పరచలేం. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా,